పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం సెప్టెంబర్ 24, 2010 భాద్రపద బహుళ పాడ్యమి తిథి, ఉత్తరభాద్ర నక్షత్రం. రేపు శనివారం సెప్టెంబర్ 25, 2010 భాద్రపద బహుళ విదియ తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు శ్రీవారి దేవాలయంలో ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో శ్రీవారి ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సుప్రభాతం తర్వాత తోమాల సేవ, సహస్రనామార్చన జరుగుతుంది. తర్వాత ప్రాతకాల నివేదనం జరిగిన తర్వాత శ్రీవారికి శుక్రవారం విశేషమైన అభిషేకం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీవారికి ఈ అభిషేకానికి ముందస్తుగా నిన్న గురువారం నాడే శ్రీవారి ఆభరణాలంతా సడలింపు చేసి స్వామివారి ముఖారవిందంలో ఉండే పచ్చకర్పూర నామం సగం సడలింపు చేసి నేత్ర దర్శనం కల్పించాము. ఈరోజు ఉదయం ఆ పచ్చకర్పూర నామం కూడా సడలింపు చేసి శ్రీవారు కౌపీన మాత్రంతో అభిషేకానికి సిద్ధమవుతారు. పంచసూక్తాలు, పంచశాంతులు ఈ పారాయణానికి అనుగుణంగా శ్రీవారికి గోక్షీరంతో అభిషేకం జరిగి తర్వాత శుద్ధోదకంతో అభిషేకం జరుగుతుంది. స్వామివారి వక్షస్థానంలో ఉండే ద్విభుజ వ్యూహలక్ష్మికి పసుపు తిరుమంజనం జరుగుతుంది. తర్వాత స్వామివారి దివ్య దేహం అంతా కూడా పరిమళం అనే ఒక సుగంధ ద్రవ్యంతో, చందనం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిసిన వీటితో పరిమళంతో స్వామివారి దేహమంతా మర్దన చేసిన తర్వాత మళ్ళీ శుద్ధోదకంతో తిరుమంజనం జరుగుతుంది. ఈ అభిషేకం తర్వాత స్వామివారికి ఏకాంతంగా నిజపాద దర్శన అలంకారం జరుగుతుంది. స్వామివారి ముఖారవిందంలో పచ్చకర్పూర నామం నీర్కాపుగా పల్చగా అల్దబడి 24 మూరల పట్టు వస్త్రం మేల్సాత్ అంటారు. దీన్ని స్వామివారు ధోవతిగా ధరిస్తారు. 12 మూరల ఉత్తరీయాన్ని ధరిస్తారు. నడుములో నాగాభరణం వడ్డాణం, స్వర్ణ యజ్ఞోపవీతం, వక్షస్థలంలో శ్రీవత్సం, కౌస్తుభం వీటిని ధరించి శిరస్సుకు శిరోవస్త్రం ధరించి స్వామివారు నిజపాద దర్శనం భక్తులకు అనుగ్రహిస్తారు. స్వామివారి యొక్క పాదార విందాలు కవచాలు లేకుండా, తులసి లేకుండా నిజపాదాలను దర్శించే మహాభాగ్యం ఈ నిజపాద దర్శనంలో భక్తులకు కలుగుతుంది. దీని తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఈ అలంకారాన్ని సమర్పణ అంటారు. స్వామివారి ముఖారవిందంలో పచ్చకర్పూర నామాన్ని, కస్తూరి తిలకాన్ని తీర్చిదిద్దిన తర్వాత మేల్సాత వస్త్రాన్ని ఒక నిర్దిష్టమైన రీతిలో స్వామివారికి ధరింపజేసిన తర్వాత స్వామివారికి వివిధ తిరువాభరణాలు సమర్పణమవుతాయి. ఈ తిరువాభరణాలు కూడా ఒక నిర్దిష్టమైన వరుసలో స్వామివారికి అలంకారం జరుగుతుంది. చివరిగా కిరీటధారణం తర్వాత స్వామివారి వక్షస్థలంలో ఉండే స్వర్ణ లక్ష్మి పథకానికి బంగారు వాకిలి లోపల, కులశేఖర పడి లోపల ఏకాంతంగా తిరుమంజనం జరుగుతుంది. ఈ అమ్మవారి తిరుమంజనం తర్వాత
స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా తోమాల సేవ జరుగుతుంది. ఈ తిరువారాధన తర్వాత అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. తర్వాత మాధ్యాహ్నిక నివేదనం జరుగుతుంది. ఈ మాధ్యాహ్నిక నివేదనంలో స్వామివారికి పోళీలు అనే ఒబ్బట్లు విశేషంగా నివేదన చేయబడుతుంది. ఇది కాక మామూలు నిత్యదిట్టం ప్రకారంగా స్వామివారికి ముద్గాన్నం అనే పొంగలి, తింతిని రసాన్నం అనే పులిహోర, గుడాన్నం అనే బెల్లపు పొంగలి, క్షీరాన్నం అనే చక్కెర పొంగలి, దధ్యోదనం అనే పెరుగన్నం, ఇది కాక లాడూకం అనే లడ్డు, మాషాపూపం అనే వడ, చక్రాపూపం అనే దోశ, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన జరుగుతుంది. దీని తర్వాత శాతమరైన తర్వాత సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కళ్యాణ మంటపానికి వెంచేస్తారు. అక్కడ నిత్య ఆర్జిత సేవలైన స్వామివారికి కళ్యాణోత్సవం, అద్దాల మంటపంలో డోలోత్సవం, వైభవోత్సవ మంటపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం జరుగుతుంది. చివరిగా సాయంకాలం సహస్ర దీపాలంకార సేవ జరిగిన తర్వాత స్వామివారు మాడ వీధుల్లో ఉత్సవంగా వచ్చి భక్తులను అనుగ్రహించిన తర్వాత సన్నిధికి చేరుకుంటారు. తర్వాత సాయంకాల ఆరాధన ప్రారంభమవుతుంది. సడలింపు, శుద్ధి, తోమాల సేవ, అష్టోత్తర శతనామార్చన, రాత్రి నివేదన, నిశిరాత్రి నివేదన అనే తిరువీసం ఇవి జరిగిన తర్వాత సర్వదర్శనం ప్రారంభమవుతుంది. చివరిగా భోగ శ్రీనివాసమూర్తిని శయన మంటపంలో పట్టమంచం మీద పవళింపు సేవకు వేంచేపు చేయడంతో ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. నిత్య పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో